తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల బ్యాలెట్ బాక్సులు రీకౌంటింగ్ కొరకు పోలీస్ స్టేషన్లో ఎదురు చూస్తుంటే ఇంకోవైపు విమర్శల పోస్టులు, వాటికి కౌంటర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వినండి. ఆర్విటి గారు నమస్కారం. నేను వెళ్దాండ బచ్చరామకృష్ణ. ఇది సామాను గురించి ఒకటి రాతపూర్వకంగా పోస్టింగ్ పెట్టిర్రు కొన్ని గ్రూపులలో. రాత్రిపూట ఒక మాట, పొద్దుటిపూట ఒక మాట అని వాడినరు. రాత్రిపూట సామాన్ ఏమన్నాడు, 502 ఓట్లు అమరావతి గారికి వచ్చినాయి, 500 ఓట్లు నాకు వచ్చినాయి, బుస్ససీన్ గారికి 3 ఓట్లు వచ్చినాయి, తర్వాత చెల్లని ఒక 25 ఓట్లు ఉన్నాయి, దీని మీద మేము రీకౌంటింగ్ కోరినాము, కోరితే అట్టిది కోర్టుకు పంపిస్తామని చెప్పి మన ఎన్నికల అధికారిగా పనిచేస్తున్నటువంటి ఆయన బాలగోపేంద్రనాథ్ గారు చెప్పడం జరిగింది. దీని మీద సమయంతో ఉండండి, ఖచ్చితంగా కోర్టు ద్వారా రీకౌంటింగ్కు మనం ప్రయత్నం చేద్దాము, కోర్టు ఏది నిర్ణయిస్తే దాని ప్రకారం నడుచుకుందామని చెప్పడం జరిగింది. తెల్లారి వీడియోలో ఏం చెప్పడం జరిగిందంటే, రీకౌంటింగ్ ఏవైతే చెల్లని ఓట్లు లేకపోతే డౌట్ ఉన్న ఓట్లు ఉన్నాయో, డౌట్ ఉన్న ఓట్లు ఏంచితే నాకు ఇన్ని వస్తాయి, అమరావతి గారికి ఇన్ని వస్తాయి అని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని నువ్వు అర్థం చేసుకోవడం లోపల పొరపాటు అయినట్టుంది. నువ్వు ఒక పత్రికా సమాజం లోపల పనిచేసినావు, గొప్ప నీతివంతమైన రాజకీయ నాయకుడు, చాలా గొప్ప వ్యక్తివి, చాలా మేధావి, నీ అంత మేధావి మహాసభలో లేరన్నట్టుగా వ్యవహరిస్తున్నావు. ఇదంతా కొద్దిగా ఆచితూచి మాట్లాడడం నేర్చుకో. నువ్వు శ్యామ్ సుందర్ గారి గురించి మాట్లాడేటప్పుడు ఆ వీడియోను ఈ వీడియోను ఇన్ని దానికి తేడా ఏముందో గమనించి ఒకసారి. ఆర్విటి గారు, నువ్వు స్టార్ హోటల్లో పెట్టిర్రు, అది పెట్టిర్రు అంటే, అరే స్టార్ హోటల్లో పెడతాము, గుడిసెలు పెడతాం రా భయ్, ఏడైనా పెడతాము, ఎన్నికల ప్రచారం ఎక్కడ వచ్చేటోళ్ళు ఉంటే అక్కడ పెడతాం, దాంట్లో నీకేం ఇబ్బంది జరుగుతుంది? నీ అభ్యర్థికి నీకు సాధన అయితే మనం ఇంకా 7 స్టార్ హోటల్లో పెట్టాల్సి ఉంటుంది. మేము 5 స్టార్ హోటల్లో పెట్టినాము, 3 స్టార్ హోటల్లో పెట్టినాము, నిన్ను పెడితే గిట్ట నిన్ను వద్దన్నామా? ఇంకా ఆర్యవైశ్య మహాసభల విద్యా కమిటీ చైర్మన్ ఉండి విద్యార్థులకు ఏం చేసిండు అంటున్నావు. అసలు అధ్యక్షుడు ఏం చేసిండో చెప్పరాదురా భయ్. నువ్వేందో అధ్యక్షుడు ఏమైనా చేసిండా? గుండుసున్న లేక ఉండి మొద్దును లేక ముద్దు నిద్ర 12 ఏళ్ళు పోతే నీకు అడగనికే శాత కాదు. ఆయన అడగరాదురా భయ్, వాడని వద్దనాడా? నువ్వేం చేసినావు అని అడుగు, నీకు శాతం అయితే. ఒక జర్నలిస్ట్గా పనిచేసినావు కదా, ఒక చైతన్యం ఉన్న వ్యక్తివి కదా నువ్వు. నీకు తెలివి ఉంటే ఫస్ట్ ఆయన ఏం చేసిండో చెప్పి, మిడిదొడి శ్యామ్ సుందర్ విద్యా కమిటీ చైర్మన్ ఉండి ఏం చేసి ఏం చేయలేదని నువ్వు ప్రశ్నించాలి. కానీ అర్థమవుతుందా నీకు? నీకు ఇష్టం ఉన్నది నువ్వు అక్కడ చేసుకో. మాది మేము చేసుకున్నాము, మాది మేము చేసుకుంటాము, ఓడుతాము గెలుస్తాము. పోటీ అన్నప్పుడు గెలవడం ఓడడం సహజము. ఇందిరాగాంధీ గారి గురించి, ఎన్టీఆర్ గురించి చెప్పిన అదంతా బాగుంది, అదంతా జరుగుతూనే ఉంటుంది సమాజం లోపల. ఇంకా ఈ పేదార వయసులకు ఏం చేయగలుగుతారు? అరాచకం గురించి మాట్లాడుతున్నావు. మీ అమరావతికి 9 జిల్లాలు వన్ సైడ్ ఉన్నాయి భయ్, ఆయన 1000 ఓట్లు రాసుకున్నారు. మేము ఉమ్మడి జిల్లాలో ఒక 100 ఓట్లు మాకు అనుకూలంగా రాసుకోవచ్చు, మీరు 900 ఓట్లు అనుకూలంగా రాసుకున్నారు. మీకు రాసిన 900 ఓట్లు అనుకూలంగా రాసుకుంటే ఏడుకోనే అన్న. ఆయన గొప్పేంది అమరావతి గారు? ఆర్విటి గారు, విద్యా కమిటీ చైర్మన్గా ఏం పని చేయలేదన్నావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఆర్యవైశ్య మహాసభ ఉన్నప్పుడు విద్యానది కింద కొన్ని లక్షల రూపాయలు ఉన్నాయి. అవి మన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి వెళ్ళి మనకు వచ్చినాయి. వచ్చిందంటేను ఆ డబ్బులను విద్యా కమిటీ చైర్మన్కు అమరావతి లక్ష్మణ గారు అధ్యక్షునిగా పనిచేస్తూ, అయ్యా నువ్వు ఈ కార్యక్రమాలు చెయ్యి అని చెప్తే ఆయన చేయలేదా? ఒకసారి తెలుసుకోను ఆయనను. అసలు మరి నిధులు ఏం చేయగలిగాడు? మరి ఉత్తగ మూలకెడితే పేద ఆర్యవైశ్య విద్యార్థులకు ఏడకరకు వస్తాయి? రావు కదా. పోని ఇంకా కొంతమంది కూడా ఆర్యవైశ్య విద్యానిధికి కూడా కొంతమంది డొనేట్ చేసిందని చెప్తున్నారు. మరి ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి? మరి చెప్పమని చెప్పు. అవన్నీ కూడా మరి శ్యామ్ సుందర్ గారికి ఇట్లా ఇస్తే, శ్యామ్ సుందర్ గారికి ఇట్లా మరి ఎవరికి విద్యార్థులకు అందించకుండా ఇట్లా ఏమైనా చేయగలిగిండా అది తెలుసుకో. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, జిఎంఆర్ వాళ్ళ ఫౌండేషన్ నుంచి రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకు అప్పట్లో ₹1 విద్యానిధి కింద విరాళం ఇచ్చేవారు వాళ్ళ ఫౌండేషన్ తరఫున. అట్టి డబ్బులు తీసుకొని అన్ని జిల్లాలకు ఎక్కడెక్కడైతే పేద విద్యార్థులు ఉన్నారో ఆ జిల్లా అధ్యక్షులు ఎవరైతే, అయ్యా మా దగ్గర పేద విద్యార్థులు ఉన్నారు, మరి వీళ్ళకి సాయం చేయాల్సిందిగా మరి మహాసభకు విజ్ఞప్తులు వచ్చేటివి. వస్తే అప్పుడు ఆ ₹1 మన మహాసభ నుంచి అందరికీ సాయం జరిగేది పేద విద్యార్థులకు. అవన్నీ వదిలిపెట్టి జిఎంఆర్ దగ్గరికి పోయి అడగాలంటే, నేనే 1000 కోట్ల ఆస్తిపరుణ్ణి, 2000 కోట్ల ఆస్తిపరుణ్ణి, నేను ఆయన దగ్గర ఒక అడుగుతానా, ఆయన దగ్గర రిక్వెస్ట్ చేస్తానని చెప్పి అమరావతి గారు అన్నారట. మరి
అది ఇప్పటి వరకు 11 సంవత్సరాలల్లో మరి సంవత్సరానికి ₹1,00,00,000 లెక్కన జేఎంఆర్ ఫౌండేషన్ నుంచి వస్తే మరి దాదాపుగా 10 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డబ్బు మరి మన నిరుపేద ఆర్యవైశ్య విద్యార్థులకు ఎక్కడికి వస్తుండే కదా, అవన్నీ చేయలేదు. అవన్నీ ఏవి చేయకుండా నువ్వు ఏవి తెలుసుకోకుండా పోస్టింగ్లు పెట్టడం కరెక్ట్ కాదు మిత్రమా. ఒకసారి నీకు ఇంకా నీవేందంటే నేను పెద్ద విజ్ఞానవంతుని, నాకు అన్ని తెలుసు అనుకుంటున్నావు. ఈ విషయాలు నువ్వు ఒక పోస్టింగ్ పెట్టేటప్పుడు పురాపరాలు తెలుసుకొని ఏం జరిగింది, ఎవరి మీద పెడుతున్నాము, దేనికోసం పెడుతున్నాము, ఏందనేది ఆలోచించుకోవాలి మిత్రమా నువ్వు. ఇది అయిపోయింది కదా. అమరావతి లక్ష్మీనారాయణ గారి కార్యవర్గం లోపల యూత్ అధ్యక్షునిగా చేసినటువంటి ఇరుకుల రామకృష్ణ గారు గత సంవత్సరము ఇంటర్నేషనల్ వాసవి క్లబ్కు అధ్యక్షునిగా పనిచేసిండు. వారికి ఉన్న మంచితనము, వారికి ఉన్న తెలివి, వారికి ఉన్న శక్తియుక్తులను ఒడ్డి జిఎంఆర్ ఫౌండేషన్ వారి వద్దకు వెళ్ళి 80 లక్షలు కోటి రూపాయలు తెచ్చి వాసవి క్లబ్ ద్వారా నిరుపేద ఆర్యవైశ్య విద్యార్థులకు సాయం అందించడం జరిగింది. ఈ విషయాన్ని కూడా నువ్వు గమనించుకోకుండా విద్యా కమిటీ చైర్మన్ ఉండి ఏం చేసిండు అని నువ్వు అడుగుతున్నావు మిత్రమా. ఇదంతా కరెక్ట్ కాదు. నువ్వు ఒకసారి తెలుసుకో. నువ్వు మళ్ళీ శ్యామ్ సుందర్వినే కాదు, ఎవరి మీదైనా ఒక పోస్టింగ్ అనేది పెట్టేటప్పుడు పురాపరాలు, మంచి చెడు, దాంట్లో వాస్తవాలు ఏంటివి, అవాస్తవాలు ఏంటివి, నేను పెట్టేటప్పుడు నాకు ఎంతవరకు అవగాహన ఉందనేది తెలుసుకొని పెట్టు మిత్రమా. ఇలాంటివి పెడితే మిమ్మల్ని ఏమంటారంటే వాస్తవంగా మిమ్మల్ని ఒక అమరావతి గారికి చెంచాలుగా పనిచేస్తున్నట్టు అనుకుంటారు. ఎందుకంటే వాస్తవాలు పెట్టకపోతే మరి మీరు అట్లా అనిపించుకోకండి, చెంచాల కింద అనిపించుకోకూరు. ఆయన ఎంబడి ఉండే కోటరంతా మీరు విఘ్నులుగా, విజ్ఞానవంతులుగా, చైతన్యవంతులుగా, తెలివి ఉన్నోళ్ళుగా మాదిరిగా ఉండాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా విషయాలు తెలుసుకొని పెట్టాలి. ఇక ముందు అలాంటివి పెట్టకూడదు. ఒకవేళ పెట్టినటువంటివి నీకు కరెక్ట్ అనిపిస్తే దాన్ని డిలీట్ చేయి. నీ దగ్గర ఇంకేమన్నా సమాధానం ఉంటే కూడా నాకు సమాధానం చెప్పు. నీ సమాధానానికి అమరావతి కూర్చుంటారా, డిబేట్లా నువ్వు కూర్చుంటావా, ఎవరు కూర్చుంటారో కూర్చోండి. నేనైనా వస్తా, శ్యామనైనా వస్తాడు, మా తరఫున ఎవరైనా వస్తారు. డిబేట్కి సిద్ధం. నీకు చేతనైతే డిబేటు, టైము, డేట్లు అన్నీ ఫిక్స్ చేసి పెట్టు మిత్రమా. దీని మీద నువ్వేం చెప్పదలుచుకుంటావు చెప్పు.